నెల్లూరు జిల్లా నుంచి ప్రైమ్ 9 ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూపిస్తోంది. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై గుర్తులేని వ్యక్తులు దాడి చేశారు. ప్రసన్న కుమార్ ఇంట్లో ఫర్నిచర్, కార్లు ధ్వంసం చేశారు. పట్టరాని ఆగ్రహంతో ఇంట్లో వస్తువులు, ఫర్నిచర్ తగలబెట్టారు. కాసేపటి క్రితం ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రసన్న కుమార్ ఇంటికి చేరుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రస్తుతం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో చదువుతున్నారు. నరేష్, అసలు ప్రస్తుతం ఎలా ఉంది, ఏం చెప్తున్నారు? ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చెప్తున్నారు? అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, మొత్తానికి నేను నెల్లూరుకు సంబంధించినటువంటి నగరంలో మాజీ కోవూరు శాసనసభ్యులు అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ఉన్నాం. కాసేపటి క్రితం దుండగులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద దాడి చేశారు. దాదాపు కూడా 50 నుంచి 100 మంది ఈ దాడిలో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క నివాసం అంతా కూడా చెల్లాచెదురు చేశారు. దాదాపు కూడా నల్లపురెడ్డి నివాసం మనం చూస్తే రాయలసీమను తలపించే విధంగా ప్రస్తుతం కనపడుతుంది. నేను విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రధానంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ప్రస్తుతం నేను చూపిస్తున్న విజువల్ అంతా కూడా ఒకసారి చూస్తే ఇది కారు. సో ఈ కారు అంతా కూడా ఒక్కసారిగా కూడా దీన్ని ఎత్తి కింద పడేశారు. ఒక్కసారిగా బోల్తా పడిపోయింది. ఈ కారు సైతం అంతా కూడా చెల్లా చెదురైపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ సహా మొత్తం చెల్లా చెదురైపోయింది. కాసేపటి క్రితమే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు ఆత్మీయ సమావేశంలో ఆయన కోవూరు శాసనసభ్యురాలైనటువంటి ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకరమైనటువంటి పదజాలాలతో మాట్లాడడం జరిగింది. సో అసభ్యకరమైనటువంటి పదజాలాలతో మాట్లాడడంతో ఒక్కసారిగా కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయడంతో ఒక్కసారిగా మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ అంతా కూడా చూస్తే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ మంత్రి అయిన దాదాపు కూడా 6 దశాబ్దాలుగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరులో ఇది రాజకీయ కుటుంబం అని చెప్పుకోవచ్చు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేనమామ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి. సో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ శాసనసభ్యులు. సో ప్రస్తుతం మనం ఇంట్లో వెళ్తున్నాం. సో ఈ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఈ ఫర్నిచర్ అంతా చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే ఈ దాడి వెనకాల ఎంత బాధ ఉందో అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మహిళపై దూషించడం అనేది అక్కడ కొంతమంది దుండగులు కూడా ఈ యొక్క ఏదైతే ఈ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి ధ్వంసం చేయడంలో కొంతమంది దుండగులు పాల్గొన్నారని పని మనిషితో పాటు నల్లపురెడ్డి కుమార్ రెడ్డి తల్లిగారైనటువంటి ఆమె కూడా చెప్తా ఉంది. సో ప్రస్తుతం లోపల ఉన్నటువంటి ఆఫీస్ అంతా కూడా ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. దేవుడు పటాలు తప్ప మిగిలిన అన్ని పటాలు సైతం కూడా ధ్వంసం చేశారు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బొమ్మ మనం చూపిస్తున్నాను. ఏదైతే నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి 6 దశాబ్దాలుగా నెల్లూరు జిల్లాకి సుపరిచితులు. ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేనమామ ఆయన. సో ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంబంధించిన మేనమామ కొడుకే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పు. తొలితగా ఆయన టీడీపీకి సంబంధించినటువంటి పట్టం కట్టారు. అప్పట్లో మంత్రిగా పనిచేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి సో నివాసం ఇదంతా కూడా ఒకసారి నివాసం లోపల మనం చూస్తే అద్దాలు సైతం కూడా ధ్వంసం అయిపోయి లోపలంతా కూడా దుండగులు పూర్తి స్థాయిలో అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చాలా అభ్యంతరకరంగా ఉండడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క ఆందోళన చేశారనేది మాత్రం ప్రస్తుతం అనుమానిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి తల్లిగారైనటువంటి ఒక్కరే లోపల ఉన్నారు. మరి ఏం జరిగిందో ఒకసారి ఆమెనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలుకి నిజంగా ఇది ఏదైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి తల్లిగారు మనతో ఉన్నారు. ఏం జరిగిందమ్మా, అసలుకి ఎంతమంది వచ్చారు? వాళ్ళు ఎంతమంది వచ్చింది నేను చూడలేదు నాయన. కొంచెం భోజనం చేసుకొని నేను వచ్చి పడుకున్నా. నాకు కొంచెం కన్నా ఉంటే వచ్చి పడుకున్నా. పని వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఆ పని వాళ్ళే వచ్చి నువ్వు బయటికి రావద్దని తలుపు వేసేసారు. ఏందని కూడా అడిగి ఏం చెప్పలేను, రావద్దు బయటికి. ఒకడు ఉండిపోయినాడు, వచ్చి తోసారు తలుపు. అప్పటికే ఇదంతా అయిపోయింది. ఎంతమంది వచ్చింటారో తెలియదు నాకు. శబ్దాలు ఏమైనా వినపడ్డాయా? భారీ మరి ఏం తెచ్చారో తెలియదు. డమిడమిడమిని కాల్చినట్టు అనిపించింది. మొత్తం ఇవన్నీ కాలవకుంటే ఎట్టు పోయి ఉంటాయి నాయన చెప్పు. ఆమెను మళ్ళీ వచ్చినారు లోపలికి. నేను టీవీలు అవన్నీ తీసి మీరున్నట్టు లోపలికి ఏమైనా రావడం జరిగింది? వాళ్ళు ఏమైనా వచ్చారయ్యా లోపలికే. నన్ను చూశారు కదా వాళ్ళు. చూశారు. నేనేం మాట్లాడలే వాళ్ళతో. గమ్ముగుండి. ఇంతవరకు ఎప్పుడైనా ఇలాంటి సన్నివేశాలు ఎప్పుడైనా చూసారా? ఇప్పటికీ నేను మా జీవితంలో మేము ఎప్పుడు ఎరగల.
పెద్ద ఆయన కూడా చాలా సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, చేసాము. మేము ఇట్లాంటి కేసులు ఎప్పుడూ మేము జరగల, మాకు లేదు. నేను ఒంటరిగా కూడా ఉండేదాన్ని ఇంట్లో పని వాళ్ళని పెట్టుకొని, భయం కూడా ఏం ఉండేదిలే. ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ సమయంలో లేరా? ఎక్కడికి వెళ్ళారమ్మా? ఆయన ఉన్నారమ్మా, ఉన్నారు. ఇంట్లో బయట పోయినాడు, ఎవరో ఫంక్షన్ ఉందంటే చూసి సవపడేసి వస్తామని పోయినాడు. ఆయన వచ్చే లోపలనే ఇదంతా జరిగింది. సో మొత్తానికైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లిగారు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సతీమణి 6 శతాబ్దాలుగా రాజకీయంలో మేము ఉన్నాం, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదని చెప్తున్నారు. అంటే ఈ యొక్క గ్రౌండ్లో మనం చూసాం, ఈ ఫర్నిచర్ అంతా పగిలిపోయింది. సో మళ్ళీ పైకి వెళ్దాం, పైకి కూడా వెళ్ళడం జరిగింది. ఒకసారి మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం, మన కెమెరా మ్యాన్ మనకు చూపించే ప్రయత్నం కూడా చేస్తారు. ఒకసారి మనం చూస్తే దాదాపు కూడా పైనుంచి కార్యకర్తలంతా కూడా చూసి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా అంటే యాక్చువల్గా కొవ్వూరు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఈరోజు యాక్చువల్గా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సమావేశంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తోటి సన్నిహితంగా ఉన్నటువంటి బంధువైనటువంటి ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడినటువంటి మాటలు చాలా అసభ్యకరంగా ఉండడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. నేను చూపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా సో పైన ఉన్నటువంటి ప్రాంతం. సో ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి బెడ్రూమ్ ఈ ప్రాంతం నుంచి మనం లోపలికి వెళ్ళాలా. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ అంతా పగిలిపోయింది, ఫ్రిడ్జ్ అంతా కూడా బోల్తా పడిపోయింది. పిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులు, సోఫా సెట్టు, ఏదైతే బాల్కనీకి సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చల్లా చెదురైపోయి గ్లాసులంతా కూడా పగలగొట్టడం జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి బెడ్రూమ్ సైతం కూడా, తమ తల్లిగారు అయినటువంటి బెడ్రూమ్ అంతా కూడా, టీవీలు కూడా పగిలిపోయి, ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాను. ఏదైతే ఈ లోపలంతా కూడా ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఏదైతే సో ప్రస్తుతం నేను చూపించేది టీవీ, ఈ యొక్క బెడ్రూమ్ సంబంధించిన టీవీ కూడా పగలగొట్టారు. అంటే దుండగులు ప్రధానంగా ఏ కక్షతో వచ్చారనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు ఉదయం మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడిన వ్యాఖ్యలతో ఇక్కడికి దుండగులు వచ్చారా లేకపోతే దేనికి వచ్చారనే దాని మీద ప్రస్తుతం ఒక ఆందోళన అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈ లోపల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం చెల్లాచెదురు చేశారు. ఏదైతే ఇంకొక బెడ్రూమ్లో కూడా వెళ్దాం. మనం బెడ్రూమ్లోకి వెళ్ళేటువంటి ఏదైతే మనం పోతున్నటువంటి బెడ్రూమ్లో ఆయన కూడా ఇంకోసారి చూడొచ్చు. ఇక్కడ లోపలంతా కూడా ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి మరో బెడ్రూమ్ ఇది. సో మరో బెడ్రూమ్ పరిస్థితి మనం చూస్తే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రూమ్ అంతా కూడా చల్లాచెదురైపోయింది. ఈ రూమ్లో కూడా లోపలికి రావడం జరిగింది. ఇక్కడ టీవీ మనం చూస్తున్నాం, టీవీ అంతా కూడా పగిలిపోయింది. సో లోపల ఉన్నటువంటి డబుల్ కాట్ అయి ఉండొచ్చు, ఫర్నిచర్ అయి ఉండొచ్చు, ఏసీ అయి ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కార్టు మనం ఇక్కడ చూస్తే లైట్ ఏదైతే గ్లాస్ ఉంది, సో అద్దం మిర్రర్ ఉంది, ఆ మిర్రర్ అంతా కూడా పగలగొట్టారు. సో మొత్తానికైతే పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరు దీన్ని అయితే లోపలికి వచ్చారు, ఈ దుండగులు ఎవరనే దాని మీద కూడా పూర్తిగా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అమ్మగారు ఎంతమంది వచ్చారో తెలియదని చెప్తున్నారు. అంటే పని వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ఎంతమంది దుండగులు వచ్చారు? ఇప్పుడు ఆ స్థాయిలో ఇల్లు ఎంతో ధ్వంసం అయిపోయిందంటే అసలు మనకి ఎంతమంది వచ్చారని చెప్పుకోవాలి. అసలు అది ప్లాన్డ్గా వచ్చారా? ఎంత సమయంలో వాళ్ళు వచ్చి ఇలా ధ్వంసం చేసి వెళ్ళిపోయారు? యాక్చువల్గా ఇది 7:30కి జరిగింది సతీష్. మొత్తానికి 7:30 ఎప్పుడు దాదాపు 200 పైగా కూడా దుండగులు ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఒక్కసారిగా కూడా వాళ్ళు ఏదైతే లోపలికి వచ్చి ఎవరితో మాట్లాడలేదు, అక్కడ ఉన్నటువంటి పని మనుషులు కూడా మీరు బయటికి వెళ్ళిపోండి, ఇక్కడ లోపల మేము చేసేదానికి మీరు బాధ్యులు కాకూడదని చెప్పి బయటికి పంపించారు లాగి. సో లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ఇందాక నేను చూపించిన విధంగా కారు సైతం కూడా బోల్తా పడిపోయింది. లోపల ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఎక్కడికెక్కడ కూడా లోపల ఫర్నిచర్తో పాటు టీవీలు, ఫ్రిడ్జ్లు, అదేవిధంగా ఏదైతే వాళ్ళ చేతికి అందినటువంటి ప్రతిదీ కూడా ధ్వంసం చేసినటువంటి ప్రయత్నం అయితే చేశారు. మరి సీసీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు అయితే ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిఐతో పాటు అదేవిధంగా డిఎస్పీలు సైతం కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. మొత్తానికి కార్యకర్తలంతా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడిని అయితే ఖండిస్తూ ఉన్నారు. కాసేపటి క్రితమే ఇప్పటికే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీ మేరిగం మురళి సైతం కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం అయినటువంటి ఫర్నిచర్ అంతా చూసి 6 దశాబ్దాల కాల రాజకీయంలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. తొలిసారి
తొలిసారి జరిగిందంటూ కూడా ఆయన మండిపడతా ఉన్నారు. ఇది కేవలం అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కూడా ఇది ఈరోజు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ప్రెస్ మీట్లో ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడినటువంటి వ్యాఖ్యలే ఈరోజు కారణం అని చెప్పి ఒకవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించినటువంటి ఎవరు దీన్ని చేశారు అనే దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. కింద ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఒకసారి కిందకు కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే కిందకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఇక్కడంతా కూడా ఒక ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఇల్లంతా కూడా ధ్వంసం అయిపోయింది. దుండగులు వచ్చినటువంటి నేపథ్యం ఏదేమైనా కూడా ఈరోజు లోపలంతా కూడా రాయలసీమను తలపించే విధంగా కూడా తొలిసారి నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. సో ఇదే తొలిసారి ఘటన అని చెప్పొచ్చు. టీవీలు సైతం కూడా మొత్తం పగలగొట్టారు. నేను చూపిస్తున్నటువంటి ఇదంతా కూడా ఈ లోపల ఉన్నటువంటి హౌసు. సో ఈ హౌస్తో పాటు అటాచ్మెంట్ ఉన్నటువంటి బెడ్రూమ్లంతా కూడా పగిలిపోయాయి. ఎక్కడికెక్కడ కూడా అంతా పూర్తి స్థాయిలో పగలగొట్టడం జరిగింది. ఆఫీస్ అయ్యి ఉండొచ్చు, ఆఫీస్కు సంబంధించినటువంటి మొత్తం కూడా. సో ప్రసన్న కుమార్ రెడ్డి కుమారుడు మనతో ఉన్నాడు. సార్ ఏం జరిగింది అంటున్నారు? అసలు అమ్మగారు, మీ అమ్మమ్మ గారు, నానమ్మ గారు ఉన్నారు. నానమ్మ గారు ఇంట్లో, నేను నాన్న బయటకు వెళ్ళాము. అక్కడ అటెండ్ కొంచెంసేపట్లో వస్తామని చెప్పి 5 minutesకే ఫోన్ వచ్చింది. సార్ మీరు రాబాకండి ఇంటికి, దాదాపు 30-40 మంది ఉండొచ్చు, గేట్లు కూడా లాక్ వేసి ఉంటే పగలగొట్టుకొని వచ్చారంట లోపలికి. ఇంకంతే, మీరు చూసారు కదా, మొత్తం పగలగొట్టేశారు ఇల్లంతా. మీరు ఏదైనా అనుమానిస్తున్నారా ఇది ఎవరైనా చేస్తుంటారని చెప్పి? ఇంకెవరు చేస్తుంటారు అనుకుంటున్నారు మీరు? మధ్యాహ్నం నాన్నగారు మీటింగ్లో మాట్లాడారు, దానికి వాళ్ళకు కోపం వచ్చిందో ఏం జరిగిందో మరి ఇలా చేశారు. ఇలాంటిది మాత్రం మా తాతగారి నుంచి రాజకీయాలు ఉన్నాం కానీ ఎప్పుడూ కూడా ఇట్లాంటిది అసలు చూడలేదు. పైన నా దేవుడే చూసుకుంటాడు. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తానికైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుమారుడు మాట్లాడడం జరిగింది. ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. ఇదంతా కూడా చాలా ఆవేదన కలిగిస్తుందని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి కుమారుడు చెప్తా ఉన్నాడు. సో ఇప్పటికే ప్రస్తుతం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంబంధించినటువంటి ఆయన పరామర్శించేందుకు కూడా దాదాపు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ చేరుతూ ఉన్నారు. ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చున్నటువంటి పరిస్థితి మనకి ఉంది. రైట్, ప్రస్తుతం మీరు హోల్డ్లో ఉండండి. అక్కడ ఏమైందో తెలిసిన ప్రయత్నం చేయండి. ప్రస్తుతం మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ ఎక్స్క్లూజివ్గా మనకి అక్కడ ఎలా ధ్వంసం జరిగిందో ప్రతిదీ కూడా ఇంచ్ టు ఇంచ్ ప్రతిదీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ దాడికి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను పిహెచ్డిలో అవినీతిని నేర్చుకున్నాను. నీదెందుకు రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేకుండా కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథది. అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు. ఎస్, అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది? తెస్తాం, అవసరమైతే తెస్తాం. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని. మాకు ఉదయం వేస్తే ఏడు అప్పు దొరకదు, దాన్ని కట్టాలి పట్టుకుంటాం. దాంట్లో తప్పేముంది? మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా. పులో నోట్ రాసిస్తాము, చెక్ ఇస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని, ముక్కుపచ్చలు అనే అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఒక 10 నిమిషాల ముందే అప్పుడే వాళ్ళు వచ్చినప్పుడు కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఉన్నారు కదా, లాగి ఎప్పుడు బయటికి వచ్చారు వాళ్ళని. ఒక 20 మంది దాకా వచ్చారు. ఏం చేశారమ్మా? ఏం చేశారు? ఇద్దరు చేసి ఉన్నారు. మమ్మల్ని చంపకుండా వదిలింది ఒక ఇది, లాగి బయటికి తోసేశారు. మొత్తం ఏడు పగలగొట్టి పారేసుకున్నారు. అది ఈ ఘటనకు ముందు ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనం విన్నాం కదా. వైఎస్ఆర్సీపీ సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఈ దాడికి కారణమా? అసలు ఆయన అప్పుడున్న వ్యాఖ్యలకు సంబంధించే
ఇప్పుడు ఇదంతా దాడి జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. మరి పోలీసులు ఎవరు చేస్తారని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు జరిగినట్టుగా ఒకవేళ నిజంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి తగ్గ యాక్షన్ తర్వాత ఎలాగో ఉంటుంది. ఎందుకంటే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరు సహించరు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. కానీ ఈ స్థాయిలో జరగడం అనేది, మొత్తం ఇల్లంతా ధ్వంసం చేయడం అనేది మాత్రం నిజంగానే చాలా పెద్ద ఇష్యూగా కనిపిస్తుంది. అసలు ఏం చెప్తున్నారు ఇంకా నరేష్? సతీష్, మీరు చెప్పినట్టు విధంగానే 6 దశాబ్దాల రాజకీయ కుటుంబమైనటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి చవి చూడలేదని చెప్పి మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ఆయనకి ప్రస్తుతం పరామర్శించేందుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ కీలక నేతలు అయితే రావడం జరిగింది. అయితే మనం కాసేపటి ప్రైమ్ 9లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సమావేశంలో ఒక మహిళపై, అంటే కోవూరు మొదటిసారిగా మహిళా శాసనసభ్యురాలైనటువంటి ప్రసన్న కుమార్ అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో అనుచిత వ్యాఖ్యలను చాలా వరకు కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు అయితే తట్టుకోలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కోవూరు వ్యాప్తంగా, కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇప్పటికే నిరసనలు అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోడ్డుపై మహిళలు వచ్చి వేమిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, ఆమె ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉండి ఆయన ఎంతో అభివృద్ధి ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గత ఎన్నికల సమయంలో చివరి క్షణంలో టీడీపీలోకి చేరినటువంటి వేమిరెడ్డి దంపతులు ఇద్దరిపై ఇలాంటి మాట్లాడడం అనేది అసభ్యకరంగా ఉందని చెప్పి ఒకవైపు టీడీపీ నేతలు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వేదికపై ఇటు మండిపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏం మాట్లాడింది, మిమ్మల్ని ఎప్పుడైనా కూడా ఇలాంటి ఏదైతే మీ ఇంట్లో కుటుంబ సభ్యులపై ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడింది అనే దానిపై కూడా మహిళలు సైతం కూడా టీడీపీ కోవూరు సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు సైతం కూడా ఏదైతే కాసేపు క్రితమే కోవూరు బుచ్చికి సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రెస్ మీట్లు నిర్వహించారు. కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే అయినటువంటి, తొలిసారి ఎమ్మెల్యే అయినటువంటి, అదేవిధంగా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య అయినటువంటి ప్రశాంత్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా వరకు కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు ఉండొచ్చు, చాలా వరకు ఇది తట్టుకోలేనటువంటి పరిస్థితిగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పుకోవచ్చు. సో వచ్చినటువంటి దుండగులు ఎవరైనా దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ప్రస్తుతం కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికైతే వస్తున్నారు. అంటే నేను చెప్పే ప్రయత్నం ఎందుకంటే వాళ్ళ యొక్క మనం చూసేటువంటి ప్రయత్నం ఇంకొకసారి చూద్దాం. ఈ విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది, మొత్తం ఇల్లంతా కూడా చెల్లాచెదురుగా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసేశారు. ఎక్కడికెక్కడ కూడా పూర్తి స్థాయిలో మనం చూసేటువంటి ఫర్నిచర్ అంతా కూడా లోపలికి వచ్చిన తర్వాత ఈ ఆఫీసుకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా మొత్తం ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఎక్కడికెక్కడ కూడా ఫర్నిచర్ ధ్వంసం చేసిన తర్వాత ఈ సంబంధించిన ఫర్నిచర్ పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఫర్నిచర్ సైతం కూడా పగిలిపోయింది. లోపల ఫర్నిచర్కి సంబంధించినటువంటి అంతా మొత్తం కూడా కొలాప్స్ చేసేశారు. మనం లోపల కూడా హాల్కు సంబంధించి హాల్లో కూడా మొత్తం ఫర్నిచర్ మొత్తం పగిలిపోయింది. ఎక్కడికెక్కడ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం కార్యకర్తలు అంతా కూడా ఫుల్గా వచ్చారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఏదన్నా ద్వేషాలు ఉంటే ఇటు రాజకీయంగా ఉంటే ఏదన్నా మాట్లాడుకోవచ్చు, కానీ ఈ విధంగా చేయడం అనేది ఇది చాలా వరకు హేయమైనటువంటి చర్య అని చెప్పుకోవచ్చు. మొత్తానికి కొంతమంది యువనేతలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకొని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసానికి ఆయనకి ఏదైతే పరామర్శిస్తూ ఉన్నారు, కాసేపటికే మొత్తానికి ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా పరామర్శిస్తున్నాం. అంతా కూడా కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు ఈ యొక్క దాడిని ఏ విధంగా చూస్తారు? అయ్యా, ఈ దాడి ఎలా ఉందంటే బీహార్ తరహాలోగానే ఉంది ఈ దాడి. మన నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఉండి ఇక్కడ కూడా ఇలాంటి దాడులు ఎక్కడా జరగలేదు. ప్రత్యర్థులు అయినా ఏదైనా ఉంటే మాట మీద మాట్లాడుకోవాల్సిందే కానీ కొట్లాట అయితే జరగలేదు. ఈ విధంగా ఇంత దారుణం చేయడం అనేది బీహార్ తరహాలాగానే ఉంది, కానీ ఇంకే విధంగా లేదు. ఇంకా అదే ఉంది, అంతేకన్నా ఇంకేం చేయలేము. ఇలాంటి రాజకీయం చేయడం కన్నా గమ్ముకోవడమే బెటర్. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, కానీ ఇంకే విధంగా లేదు. ఇది చూస్తూ ఉంటే ఒక మాట అన్నాము, ఆ మాటకు ప్రతి మాట మీరు కూడా రేపు ఉదాహరణ ప్రెస్ మీట్ పెట్టండి, మాట్లాడండి. అంతేగాని ఈ విధంగా ఏం మాట్లాడామని చెప్పి ఏముందని చెప్పి మీరు ఇంత దారుణాన్ని ఒడగొట్టారు. అయినా వాళ్ళు చేసింది దమ్మున్నోడు అయితే ఇప్పుడు రావాలా, వచ్చి నిలబడి జనాల ముందు చేయాలి, కానీ ఆ విధంగా వచ్చి చేయడం అనేది తప్పండి. ఇది అంటే ఒక మాట అన్నారని మీరు అంటూ ఉన్నారు. ఏదైతే ప్రస్తుతం కోవూరు నియోజకవర్గం అంతా కూడా శాసనసభ్యురాలపై మాట్లాడిన మాటను ఖండిస్తూ ఉన్నారు, దాన్ని మీరేమంటారు?
ఆమె మాట్లాడకపోతే మేము ఎందుకు మాట్లాడతామండి? మొదట ఆమె మాట్లాడింది కాబట్టే కదా ఈరోజు మేము మాట్లాడాల్సి వచ్చింది. పర్సంటేజ్ ప్రసన్న అనేది ఏం మాట్లాడండి? ఇది ఒక ఎమ్మెల్యేగా ఉండి హుందాతనం ఉండాలి, కానీ అది లేకుండా ఏమి లేకుండా ఆయన గురించి విమర్శించారు. ఆయన ఈరోజు మామూలుగానే ఆయన కూడా విమర్శ చేయాలి కానీ ఈ విమర్శలు చేయకూడదు అని ఆయన కూడా విమర్శ చేశారు. ఆ విమర్శల మీద అంతేగాని ఈ విధంగా చేయకూడదు. ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ప్రసన్న కుమార్ రెడ్డి విషయం మాటలు కూడా నేను వినిపిస్తాను. ఒకసారి ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో ఉన్నారు. ఒకసారి ప్రయత్నం కూడా చేస్తాను. సో కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె మాట్లాడుతుంది. ఒకసారి మనం మాట్లాడి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాం. వాళ్ళ అమ్మ ఉన్నారు, కొంతమంది వచ్చి దాడి చేశారంటే కుటుంబ సభ్యులకి, అంటే రాజకీయంగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి భద్రత లేదు అనే విషయం చాలా చాలా బాధాకరమైన విషయం అండి. మాకెంత ఆందోళన ఉంటుంది ఆ టైంలో. ప్రసన్నకి ఎలా ఉండుంటుంది? ప్రసన్న అధైర్యపడవలేదు. మేమందరం ఆయనతో ఉన్నామని చెప్పడానికే ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇటువంటి దుశ్చర్యలు జరగడం చాలా 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 బాధాకరమైన విషయం. తప్పకుండా దీన్ని ఎవరైతే చేశారో వాళ్ళకి తగిన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. అధికారులు కూడా దీన్ని ఊరికే తీసేయకూడదండి. దాడి జరిగింది చిన్న విషయం కాదు, చిన్న రకంగానూ కాదు. అందుకని వేరే ఉద్దేశం లేకుండా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలాగా ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి దాడులు మళ్ళీ జరగకూడదండి. చాలా మనసులో మాట్లాడడానికి కూడా చాలా బాధగా ఉంది. సో కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె మాట్లాడుతూ ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డితో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ జరిగినటువంటి అంతా కూడా వివరిస్తూ ఉన్నారు. ఎన్ని గంటలకు ఈ యొక్క ఘటన జరిగింది, ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఏంటనేది కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కాల్ చేసి ప్రస్తుతం పరామర్శిస్తూ ఉన్నారు. ఈ దాడిని పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఖండిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రసన్న కుమార్ రెడ్డికి ఇంటి ధ్వంసం చేయడం, దీని వెనకాల దుండగులు గల కారణాలు దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి జరిగినటువంటి సందర్భాన్ని, ఏం జరిగింది ఉదయం నుంచి అనే దాని మీద కూడా ఆయన ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కాల్లోనే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. సో ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి ఆత్మీయ సమావేశం ఏంటొచ్చు, కార్యకర్తల సమావేశం ఏంటొచ్చు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలాంటి సందర్భంలో మాట్లాడారో దాన్ని ఈరోజు ఇంటిపై దాడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ దుండగులు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిందా అనే దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే డిఎస్పీ కూడా ఇక్కడికి చేరుకున్నారు. డిఎస్పీతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు సో ప్రస్తుతం పక్కనే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. సో ఆయనతో పాటు కుమారుడు పక్కనే ఉన్నారు. సో కుమారుడు కూడా ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి పక్కనే ఉన్నారు. మొత్తానికి ఇది చాలా ఒకవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు హేయమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నారు. మనం చూసినటువంటి సన్నివేశం, మనం ఇందాక ఇల్లంతా కూడా ధ్వంసం చేసినటువంటి దుండగుల పట్ల వెంటనే శిక్షించాలంటూ కూడా, వెంటనే ఖండించాలంటూ కూడా ఒకవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు రేపు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో వేచి చూడాలా. సో జగన్మోహన్ రెడ్డి కాల్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా ప్రసన్న కుమార్ రెడ్డితో కూడా మాట్లాడే ప్రయత్నం ఒకటి చేద్దాం. ప్రసన్న కుమార్ రెడ్డికి అయితే ఇటు ఓదారుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ లా ప్రకారం మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో మనం వెళ్దామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనే దాని మీద కూడా మనం కాసేపట్లోనే మనం తెలియబోతుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. సార్ ఈరోజు ఈ ఘటన మనతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఉన్నారు. సార్ ఏంటి ఈ ఘటన అంతా చూశారు? ఇది దారుణమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా చరిత్రలో ఇట్లాంటి ఘటనలు చూడాల. ఈ మధ్యన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ అరెస్ట్ చేసినప్పుడే బాధపడ్డాం. సో ఇలాంటి సంస్కృతి ఎప్పుడు లేదని. మరి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు ఒక అరగంట క్రితం ఫోన్ చేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తున్నారంటే బయట నుంచి 4 రాళ్ళు వేస్తున్నారేమో అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరికీ కూడా మామూలు పర్సన్ కూడా కళ్ళం నీళ్ళు వచ్చే పరిస్థితి. ఇంట్లో ఒక వృద్ధురాలు ఉంది, సుమారుగా ఆమెకు 90 సంవత్సరాలు ఉంటాయి. మరి ఆమెను కూడా పక్కకు నెట్టేసి బెడ్రూముల్లోకి వెళ్ళి హాలు, కిచెను మొత్తం ధ్వంసం చేసేసి, దాన్ని చూస్తేనే ఒక భయానకమైనటువంటి వాతావరణం. కింద కారు ఉంటే ఆ కారును కూడా లిఫ్ట్ చేసి ఆ కారుని దొల్లిచ్చినారు.
అంటే ఎక్కడికి పోతా ఉంది సంస్కృతి? నెల్లూరులో ఎప్పుడైనా మనం ఇట్లాంటి సంస్కృతి చూసినామా? నేను అండమేందంటే అందరూ కూడా పెద్దలు కానీ మేధావులు కానీ అందరూ ఆలోచించండి. ఈ పద్ధతిలో కనుక మనం ముందుకెళ్ళగలిగితే, రాజకీయాలు ఈ విధంగా భ్రష్టు కనుక పెడితే అసలు రేపు పొద్దున చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా రాకుండా ఇటువంటి భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అత్యంత దారుణమైనటువంటి విషయం. ప్రజలందరూ దీన్ని ఖండించాలా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఆలోచించండి. అసలు మీరు కోతవేట దూరంలో ఎస్పీ గారి ఆఫీస్ ఉంది ఇక్కడ నుంచి, మరి మీ ముందు ఈ విధంగా నగర నడిబొడ్డులో ఏదో పల్లెల్లో జరిగిందో లేకుంటే అవుట్కట్స్లో జరిగిందో అంటే అర్థం ఉంటుంది. ఇట్లాంటి ప్రాంతంలో ఇటువంటి దౌర్జన్యం చేస్తున్నారంటే ఎంత విచ్చలవిడితనం లేనిది చేస్తారు ఇది. సో మీరు ఒక్కసారి ఆలోచించండి. లా అండ్ ఆర్డర్ ఎట్టపోతా ఉంది. ఎవరు బతుకుతారు? సామాన్యులు ఎట్లా బతుకుతారు? ఇలాంటి సీనియర్ మోస్ట్ పర్సన్స్ మీదనే ఇలా జరిగితే సామాన్య కార్యకర్త మీద ఇంకెలా ధైర్యంగా ఉండగలడు? సో డెఫినెట్గా దీని మీద వైఎస్ఆర్సీపీ పోరాటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్దలు వెంటనే స్పందించి ఆయన కూడా మాట్లాడడం కానీ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని కూడా తెలియజేయడం కూడా జరిగింది. అంటే ఈరోజు ఆత్మీయ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలే ఈ యొక్క రచ్చకు వచ్చినటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఈరోజు మహిళా ఎమ్మెల్యేపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది. మీరేమంటారు దాని మీద? తప్పకుండా మీరు అన్నది నేనేమంటానంటే, అవతల వాళ్ళు మాట్లాడిన దానికి ఈయన ప్రతిస్పందన ఉండుండొచ్చు. ఆ ప్రతిస్పందన నచ్చకపోయి ఉండొచ్చు. నచ్చకపోవడం కూడా తప్పు పట్టట్లా. దానికి ఒక పద్ధతి ఉంది. మీరు కూడా దాన్ని ఖండించవచ్చు, మాట్లాడచ్చు. ఇది ప్రజాస్వామ్యం, అందరికీ కూడా మీడియా ఉంది. లేదు అంతకు మించి కూడా మీరు వెళ్ళాలంటే కేసు పెట్టచ్చు. మీకు ఏదైతే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయో వాటి మీద కేసు పెట్టచ్చు. ప్రజల ముందు మీరు తెలియచేయచ్చు. ఒకవేళ తప్పు ఉంటే ఇదిగో ఈ విధంగా మాట్లాడినారని. ప్రజాస్వామ్యంలో ప్రజలే మనకి అల్టిమేట్గా ఉండేది. కాబట్టి అవన్నీ లేకుండా మా చేతిలో కర్రలున్నాయి, రాళ్ళున్నాయి, దాడి చేస్తామని చెప్పి ముందుకు వస్తే ఇది సంప్రదాయమా? ఒకవేళ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పుందా ఒప్పుందా తీసి పక్కన పెట్టండి. ప్రజలకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, కేసులు పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. చట్టంతో మేము కోర్టులకు వెళ్ళి మేము పోరాడగలం. కానీ ఈ విధంగా దాడులు చేయడం ఏంటండి? ఈ విధంగా ఉంటే ఎట్లా అసలు మనుషులను బతకనిస్తారా వీళ్ళు అసలు? సో ఇది మాత్రం మంచి సంప్రదాయం కాదు. స్పీకర్తో మాట్లాడడం జరిగింది. పోలీసులు ఏమంటున్నారు సార్? మొత్తానికి మీరు ఏం చేయబోతున్నారు రేపటి నుంచి? సో ఇప్పుడు వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలా. జరిగి ఆల్మోస్ట్ గంట కూడా కాలే. ఇంకా వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసుకోవడం కూడా జరిగింది. తప్పకుండా దీని మీద ఎస్పీ గారిని కలవడం జరుగుతుంది. సో దీనికి ముందుండే వాళ్ళు కూడా కాదు, దీని వెనక ఎవరున్నారు, దీన్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు అన్నది కూడా ముందు తేలాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని అందరినీ కూడా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా జరిగినటువంటి అరగంట లోపలే ఇటు ఏదైతే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వచ్చి ఆయన పరామర్శించారు. మొత్తానికి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి ఇప్పటికే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరీకి మురళి, అదేవిధంగా రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఇక్కడికి చేరుకున్నారు. మొత్తానికి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇల్లంతా కూడా దుండగులు ధ్వంసం చేయడం దాని పట్ల కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ప్రస్తుతం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకాలం ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులో ఇలాంటి పరిస్థితి మేము చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇలా ఇల్లు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇల్లుని ఇలా ధ్వంసం చేస్తే సామాన్య కార్యకర్తలు అనేది మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఒక మహిళ. సో మహిళ సంబంధించినటువంటి ఆమె వ్యక్తిగత విషయాలు లోపలికి వెళ్ళినటువంటి ప్రసన్నకుమార్ రెడ్డి మాటలు చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందని చెప్పి సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే వస్తూ ఉన్నాయి. ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కాస్త విమర్శ, ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇవి కొంచెం వివాదాస్పద వ్యాఖ్యలు. అదేవిధంగా ఆమె యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని మాటలు ప్రస్తుతం రచ్చకెక్కుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకసారి నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను. వేమిరెడ్డి ఏదైతే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడే మీడియా సమావేశం కూడా పూర్తయింది. ఈ ప్రాంతం అంతా కూడా చల్లా చెదురు పడిపోయినాయి. ఎక్కడికెక్కడ కూడా ఏదైతే ఈ యొక్క ఫర్నిచర్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మొత్తం ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ధ్వంసమైనటువంటి ఈ ఫర్నిచర్ అంతా ప్రస్తుతం మనం చూడలేనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఈ నల్లపురెడ్డి కుమారెడ్డికి సంబంధించినటువంటి ఇంటి వద్ద మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు రైట్. మొత్తంగా అది నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎవరు వచ్చారని ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ 9 మీకు చూపిస్తున్న దృశ్యాలు స్క్రీన్పై చూస్తున్నాం. మొత్తానికి అక్కడ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి జరిగిందా, అసలు ఎవరు చేస్తారనే కోణంలో ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్సీలు అందరూ ప్రసన్నకుమార్ రెడ్డికి చేరుకున్నారు. రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటే అలా ఇంటి మీదకి వచ్చి దాడులు చేయడం ఏంటి? నెల్లూరు చరిత్రలో ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. ఇలాంటి వాటి వల్ల కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతారు. ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సంబంధించి
పోలీసులు ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మరి ఎంతసేపట్లో అది బయటకు వస్తుంది, ఎవరు చేస్తారనేది చూడాలి. ఎందుకంటే చాలా 200 మందికి పైగా దుండగులు వచ్చారని చెప్తున్నారు. మొత్తం ప్రతి ఫ్లోర్లోకి వెళ్ళి ప్రతి బెడ్రూమ్కి వెళ్ళి మొత్తం పరిస్థితి ధ్వంసం చేయడమే కాదు, కారును కూడా తిరగబెట్టేస్తారంటే అసలు ఏ స్థాయిలో దాడి జరిగిందో చూడొచ్చు. సో ఫైనల్గా మరి ఇప్పుడు ఇది ఎలా దేనికి దారి తీస్తుందో కూడా చూడాలి. ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి తో ఆల్రెడీ జగన్ మాట్లాడారు ఫోన్లో. మొత్తం అక్కడ దాడి జరిగిన తీరుకు సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్కి వివరించినట్టుగా చెప్తున్నారు. అలాగే స్థానికంగా ఉండే వైసీపీ నాయకుల నేతలతో ప్రస్తుతం ఆ పరిస్థితులు ఉద్రిక్తంగా మారే పోలీసులు కూడా చాలా భారీ ఎత్తున ఎవరు చేస్తారనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.